ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో పలు కీలక అంశాలున్నాయి. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ పాలన వల్ల జరిగిన నష్టమే ఎక్కువని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. జగన్ సీఎం గా ప్రమాణం చేసినప్పటి నుంచి పోలవరం పనులను ఆపేశారు. గత ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. జగన్ చేసిన విధ్వంసంతో ప్రాజెక్ట్ భౌగోళిక పరిస్థితులే మారిపోయాయి. గైడ్ బండ్ కుంగిపోయింది. టీడీపీ హయాంలో ప్రాజెక్టు 70% పూర్తయితే వైసీపీ హయాంలో 4% పనులే పూర్తయ్యాయి. జగన్ సర్కారు నిర్లక్ష్యంతో ఏకంగా 4900 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఖర్చు 38% పెరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీని ద్వారా మరో 3000 కోట్ల రూపాయలు రాష్ట్రం నష్టపోయింది. పోలవరం ఆలస్యంతో రైతాంగానికి 45,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇవి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పోలవరంపై విడుదల చేసిన శ్వేతపత్రంలోని ప్రధాన అంశాలు. కేంద్ర సహకారంతో సమస్యలను అధిగమిస్తామని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు.